సిమెంట్ లేకుండా ఇల్లు కట్టేస్తా, పాలు లేకుండా పెరుగు చేసేస్తా, మంత్రాలు లేకుండా యజ్ఞాలు హోమాలు చేస్తా, బ్రాహ్మణులు లేకుండా పూజలు చేసేస్తా అనకూడదు. చాలా తప్పు. అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏం చూస్తున్నాం అంటే, నేను మీకు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని నేర్పిస్తాను, అది మీరు రోజు పారాయణ చేసినట్లయితే ₹1 ఖర్చు చేయకుండా, ఏ బ్రాహ్మణులతో అవసరం లేకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి, మీకు అన్ని సంపదలు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. బాగుంది, సంతోషం, నిజమే, అదంతా అబద్ధమేం కాదు. కానీ మనకు 3 రకాల కర్మలు ఉంటాయి. 1 నిత్య కర్మలు, 2 నైమిత్తిక కర్మలు, 3 కామ్య కర్మలు. ప్రతిరోజు మనం చేసే దీపారాధన, దేవతా పూజలు నిత్య కర్మలు. పండుగలు పర్వదినాల్లో చేసేవి నైమిత్తిక కర్మలు. వీటికి శ్రద్ధ భక్తి ఉంటే సరిపోతాయి. కానీ ఏదైనా కోరిక కోరి భగవంతుని అర్చించడాన్ని కామ్య కర్మ అంటారు. వీటికి చాలా విధి విధానాలు ఉంటాయి, చాలా నియమపూర్వకంగా చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు, గురువుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.